తప్పు, తప్పు, తప్పు. నా వల్ల ఒక పెద్ద తప్పే అయిపోయిందండి. అది సరిదిద్దుకోవచ్చనా అని ఆలోచిస్తే అప్పుడే తెలిసింది అది ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చని. అయితే అదేం తప్పు అని అనుకుంటున్నారా? ఇంకేముందండి, కస్టమర్ ఫోన్ చేసి హెయిర్ స్టైల్ మార్చండి అని చెప్పారు. అందుకే నేను ఈ వీడియోలోని మీకు 2 రకాల హెయిర్ స్టైల్స్ అనేవి ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. అలాగే ఈ డ్రెస్ చూడండి, నేను ఈ డ్రెస్ కూడా చేంజ్ చేశాను. కలర్ థీమ్ అనేది మొత్తం అంతా వెనకాతల ముందు తీసాను, గమ్మెట్ అంటించాను కదా, అదంతా తీసేసి హెయిర్ స్టైల్ పాతదంతా కట్ చేసుకున్నాను. అయితే దీని అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు ఎండ్ వరకు చూడండి, చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోతే ముందు మనము హెయిర్ స్టైల్ అనేది ఎలా ఫిక్స్ చేయాలంటే ఏ విధంగా ముందు హెయిర్ లాగా వేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. అది 6 లైన్స్ ఉంటుంది కదా, అది గ్రే కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. బ్లాక్ అయినా తీసుకోవచ్చు. కింద ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకొని ఎంత లెంత్ అంటే అన్నీ సమానంగా లెంత్ రావడం కోసం మనం దీని లోపల నుండి తీస్తాము. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకే లెంత్ రావడం కోసం మనం సేఫ్టీ పిన్తో చేస్తున్నాము. చూడండి, లెంత్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చూడండి కొంచెం ముందుకి ఈ విధంగా కిందకి పంపించిన తర్వాత మళ్ళీ వెనక నుండి మళ్ళీ ముందుకి ఒక నాట్ ఈ విధంగా వేసుకోవాలి, చిన్న స్టిచ్. అది వేసుకున్న తర్వాత ఫిక్స్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూసేయండి. చూడండి, ఈ విధంగా కిందకి పుల్ చేసిన తర్వాత మళ్ళీ దాని ముందు నుండి పైకి తీసుకొని వచ్చి మళ్ళీ ఈ విధంగా కిందకి అనేది పంపించాలి. ఇలాగ మనం అక్కడ దాన్ని లాక్ చేస్తున్నట్టు అర్థం అండి. మొత్తం స్టిచ్ అంతా కూడా అలానే వేయాలి. చూడండి, ఈ విధంగా లాక్ చేస్తున్నాను. ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలండి. హెయిర్ వైట్ కిందన వైట్ క్లాత్ అనేది కనిపించకుండా చూసుకోవాలి. చూడండి, మళ్ళీ లాక్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కంపల్సరీ నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సేఫ్టీ పిన్ అనేది రిమూవ్ చేద్దాము. ఫస్ట్ కట్ చేసుకుందాము. ఈ విధంగా సిజర్తో కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను నెక్స్ట్ ఈ డ్రెస్కి మ్యాచింగ్ లాగా వైట్ కలర్తో ఫ్రెంచ్ నోట్స్ అనేవి వేస్తున్నాను. ఈ ఫ్రెంచ్ నోట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, అలాగే చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాయి కదండి. ఇలాగ మనకి డ్రెస్ కాస్ట్యూమ్ తగ్గట్టు నచ్చిన కలర్తో ఇలాగ మనము 2 టైమ్స్ టర్న్ చేసుకొని ఫ్రెంచ్ నోట్స్ అనేవి వేసుకోవచ్చు. అయితే హెయిర్ స్టైల్ అయిపోయింది అనుకుంటున్నారేమో, లేదండి. ఇప్పుడు మనకి హెయిర్ స్టైల్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని మనం నార్మల్ కోమ్ తోటి ఇలా కోమ్ చేసుకోవాలి. అప్పుడు హెయిర్ స్టైల్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ముందు మనము దీన్ని 3 లేయర్స్గా డివైడ్ చేసాము. మామూలు మన జడ ఎలా అల్లుకుంటామో ఆ విధంగా అల్లుకోవడమే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కింద మన రబ్బర్ బ్యాండ్కి బదులు ఇలాగ థ్రెడ్తో నేను లాక్ చేస్తున్నాను వైట్ కలర్తో. చూడండి, ఇక్కడతో హెయిర్ స్టైల్ 1 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ 2 అనేది
చూద్దాము. ఈ విధంగా పూర్తిగా రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హెయిర్ స్టైల్ కోసం ఫస్ట్ దీన్ని కోమ్ చేసుకోవాలండి స్ట్రైట్గా. ఇప్పుడేమీ లేదండి, ఈ హెయిర్ స్టైల్లోని సెకండ్ హెయిర్ స్టైల్లోని ఫస్ట్ కొంచెం కొంచెం జుట్టును తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, కత్తెర పైన ఈ జుట్టు పెట్టి దాన్ని గట్టిగా చూపుల వేలుతో పట్టుకొని లాగుతున్నాను. అప్పుడు ఆ హెయిర్ అనేది కొంచెం వంగుతుంది, అంటే కర్ల్ అనేది వస్తుంది. ఈ విధంగా చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా దీన్ని ఇలా పట్టుకొని లాగాలండి. లాగాలంటే గట్టిగా లాగకూడదు, చూపుల వేలుతో గట్టిగా ఆడిస్తే అది అక్కడ ఐరన్ ఉంది కదా కత్తెర పైన, ఆ ఐరన్కి అది గీసుకొని ఇలాగ వస్తుందండి. సన్నగా జుట్టు తీసుకుంటే మనకి ఎక్కువ కర్ల్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా అలానే చేయాలి. చూడండి, హెయిర్ స్టైల్ 2 అనేది కంప్లీట్ అయింది. చూడండి, కర్ల్స్ అనేవి చాలా బాగా వచ్చాయి కదా. అయితే చిన్నది పైన దువ్వుకుందాము. కింద వరకు దువ్వకూడదండి, కర్ల్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి. చూడండి, హెయిర్ స్టైల్ 2 అనేది కంప్లీట్ అయింది. ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎంబ్రాయిడరీలోని మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా వీడియో కావాలని అన్నా నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అది చేస్తాను. ఇది దీని ఫైనల్ అవుట్లుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.